జతగాడు కోటి సూర్యులకు సరివాడు నీతో ఏడడుగులు వేస్తాడు ఓ చినుకే కలిపితే నింగి నేలకు చుట్టరికం ఓ ఆశ పెనవేసే ఇరువురి మనసులలో ప్రణయం విధినైనా ఎదిరించి గెలిచేమి ప్రేమ బంధం చందమామని సరిజోడు చూడడానికే మన్మధుడు స్త్రీనీడే తాకని రాముడు జాజి మల్లిని జతగాడు కోటి సూర్యులకు సరివాడు నీతో ఏడడుగులు వేస్తాడు. ఇంకో కొత్త ఫోన్ కొనిచ్చారేమో ఎవరికి తెలుసు. ఒకసారి రెండు చేతులు చూపించమను. చూపించమను. ఆగు, నేనొకసారి బాత్రూమ్ చెక్ చేయాలి. వెళ్ళమను. ఏ ఎందుకే ఇలా నువ్వు మాట్లాడు. ఎప్పుడు దానికి నీ ఫోన్ ఇవ్వనని నా మీద ఒట్టేసి చెప్పు. చెప్పు. నా ఫోన్ ఎప్పుడు అక్కకివ్వను. పెద్దమ్మీ, చిన్నమ్మీ, ఏంది అందరు గదుల్లోనే కూర్చున్నారు? బయటికి రారా ఏంది? ఏం చేస్తా ఉన్నారు లోపల? కావ్య, రండి రండి కూర్చోండి. ఎప్పుడు గలగల మాట్లాడుతూ ఉండే మీరు ఇట్టా ఉండారేందే? అదేం లేదమ్మా, రేపు పెళ్లి బట్టలు కొనడానికి వెళ్తున్నాం కదా,
మాకెలాంటి బట్టలు కొనాలా అని ఆలోచిస్తున్నావు. దానికేంది ఆలోచన? రేపు అంగడికి పోయి చూస్తే తెలుస్తా ఉండ్లా, పిండి కొద్దీ రొట్టె, డబ్బు కొద్దీ బట్ట. కానీ ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి, మీ అక్కకు బావకు తప్ప మనం కొనేటప్పుడు కొంచెం రేట్లు చూసి కొనుక్కోవాలా. మన కాడుండే డబ్బులెంతో తెలుసు కదమ్మీ మీకు. తక్కువ రేట్లో బాగా గొప్పగా కనిపించేవి కొనాలా. అలాగే కొందామమ్మా. చిన్నమ్మి, ఏందే మేం మాట్లాడుతా ఉంటే నువ్వేదో ఆలోచిస్తుండవు? పెండ్లి చేసే అమ్మా నాన్నలకు మాకే లేదే ఇంత ఆలోచన. ఏందే తక్కువ రేట్లో బట్టలు కొనుక్కోమన్నానని అలుగుతున్నావా ఏంది? ఏం చేద్దామమ్మీ, నాకు కూడా మీకు బాగా రేటుగల బట్టలు కొనియాలనే ఉండాది. కాని ఏం చేసేదే, గొర్రె తోక బెత్తెడు. మీ అందరికీ మంచిగా పెండ్లి చేసి పంపిస్తే పోయిన చోటన్నా ఇంతకంటే బాగుంటారని తాపత్రయపడుతున్నాం. చూద్దాం ఆ దేవుడు మనకు ఎట్లాంటి దారి చూపిస్తాడు. ఏందే దేనికి ఉలకవు పలకవు? దివ్య, మనం షాప్కి వెళ్ళి నెయిల్ పాలిష్ కొనుక్కుందామా? నాకేం అవసరం లేదు. ఏందే ఇది ఇంత కోపంగా ఉండాది? నిన్నటి నుంచి చూస్తా ఉండాను, పెద్దమ్మతో అస్సలు మాట్లాడడం లేదు. ఏంది కదా, గొడవ పడినారా? ఏందే మీ అక్కతో ఎవరం నీకు? చాలా ఉండాయిలే. ఏందది? అదేం లేదమ్మా, అది ఊరికే అలిగింది అంతే. దేనికి అలకలు మీకు? చిన్నమ్మి ఇట్ట చూడు, పెద్దమ్మి పెళ్లి చేసుకుని ఈ ఇల్లు వదిలిపెట్టి అత్తారింటికి పోయేదానికి ఇంకా 10 రోజులు కూడా టైం లేదు. గొడవ పడకుండా అక్కను బాగా చూసుకో. 25 ఏళ్లు పెంచి పెద్ద చేసినాము. ఎంత చేసినా ఆడపిల్ల మమ్మల్ని విడిచిపోవలసిందేగా. అమ్మా ఊరుకో. బిడ్డకి పెండ్లి చేస్తా ఉన్నామనే సంతోషం ఒక పక్క, అది మనకు దూరం అయిపోతుందన్న బాధ ఇంకో పక్క. ఏంటో జీవితం. పెద్దమ్మి, ఇంతవరకు ఈ కుటుంబానికి ఎలాంటి తలవంపులు రాకుండా నడుచుకున్నావు. పెండ్లైన తర్వాత కూడా అట్నే ఉండాలా? అమ్మా, నీ చేత్తో ముట్టుకుంటే నాటుకోడికి ఎంత రుచి వచ్చేసిందో. తృప్తిగా తిన్నానక్క. బాగా నిద్రొస్తుంది కదూ? కరెక్ట్ గా చెప్పావే అక్క. ఇప్పుడు వెళ్ళి నడుము వాలిస్తే నిద్ర వస్తుంది నా సామి రంగా. నిన్నిక్కడ పిలిపించింది కూర్చోబెట్టి మేపడానికా? అక్కో, నువ్వు మాంసం పెట్టి ఎముకలు లెక్కేస్తున్నావు. నువ్వు పెట్టిన తిండికి బాధపడిపోతున్నావు. నాకిక్కడేం పని? నేను వెళ్ళిపోతా. వెళ్ళరా, నువ్వొచ్చి ఉద్ధరించిందేమీ లేదు కాని వెళ్ళిపో. నిజంగా పోతా. పోరా. పోతున్నా ఒకటోసారి, పోతున్నా రెండోసారి, పోతున్నా మూడోసారి. తగలడ్రా, తలుపేసుకోవాలి. పోతా. ఒరేయ్, అటెక్కడికి రా? బెడ్రూమ్ పోతున్నానక్క. తలుపులేసుకో. ఛ, సిగ్గులేదురా నీకు? సిగ్గెందుకక్క? పెట్టినా నువ్వే, తిట్టినా నువ్వే. పెట్టినావు, తిట్టినావు. అంతేగాని ఎందుకు తిట్టానో అడగవా? నేను అడగకపోతే నువ్వు చెప్పొచ్చుగా. నీకు నేనేం చెప్పాను? నువ్వేం చేస్తున్నావురా? నందుగణ్ణి ఫాలో అవ్వమని చెప్పానా? నువ్వేం చేశావు? నేనేం చేయను. నేను నిద్ర లేచేసరికి వాడు వెళ్ళిపోయాడు. రాత్రి నువ్వెక్కడ పడుకున్నావు? పైన గెస్ట్ల కోసం విశాలమైన రూమ్ ఉంది కదా, అందులో ఏసీ వేసుకుని పడుకుంటే అక్క
బెడ్ మీద కాకుండా టైల్స్ మీద కప్పలా ఖర్చుకుని పడుకుంటే చల్లగా నిద్రొచ్చింది. నేను గొప్పగా ఎదిగిపోయాను, జైలుకి వెళ్ళిపోయానన్నావు. బుద్ధి లేదురా నీకు? బుద్ధి గడ్డి తింటేనే కదా జైలుకి వెళ్ళేది. ఎక్కువ వాక్కో. ఈ రోజు నుంచి వెళ్ళి నందుగడ్ రూంలో పడుకో. వాడు ముసుగేసుకుని ఫోన్లో మాట్లాడుతూ ఉంటాడు. ఏం మాట్లాడుతున్నాడో విను. పొద్దున్నే లేచి వాడు బయటికెళ్ళేటప్పుడు వాడికి తెలియకుండా ఫాలో చెయ్యి. ఏది ఏవైనా 24 గంటల్లో ఆ పిల్లెవరో నాకు తెలియాలి. 12 గంటల్లో చెప్తాను. అభ్యంతరమా? చూద్దాం. ఓకే, గుడ్ నైట్. ఒరేయ్ ఆగు. నీకు నిద్రలో మాట్లాడే రోగం పోయిందా ఉందా? ఊరుకో అక్క, అదెప్పుడో చిన్నప్పుడు ఉండేది. ఇంకా ఉంటుందా ఏంటి? పడుకుంటే గురక సౌండ్ వస్తుందే గాని మాట బయటికి రాదు. నువ్వు వెళ్ళి హ్యాపీగా పడుకో. నందుగాడి సంగతి నేను చూసుకుంటానుగా. గుడ్ నైట్. ఓరే పొట్టెలుడు, ఈ రోజు మాత్రం నీకు బ్యాండ్ బాజా బారాత్ వస్తున్నా. ఏంటల్లుడు, నీ చిన్నప్పటి మంచం ఇంకా మార్చలేదా? అయినా నీ సైజుకు సరిపోతుందిలే. తమరేంటి మావయ్య మెల్లగా ఇక్కడ సెటిల్ అయ్యారు? నీకు తోడుగా పడుకుందామని. నాకు తోడేం అవసరం లేదు కానీ నువ్వు వెళ్ళి గెస్ట్ రూమ్ లో పడుకో. హ, ఆ మాట అనకలుడు, హార్ట్ హర్ట్ అవుతుంది. గెస్ట్ రూమ్ అంటే ఏంటి? ఎప్పుడో వచ్చి వెళ్ళిపోయేవాడికి ఇచ్చే రూమ్. నేను ఇన్కమింగే గాని అవుట్ గోయింగ్ గాని కాదు. అంటే ఇక్కడ పర్మినెంట్. నువ్వు వెళ్ళి ఆ గదిలో పడుకో మావయ్య. ఇది డబుల్ బెడ్డే కదా. అబ్బా, నాకు ప్రైవసీ కావాలి. నిద్రపోయేటప్పుడు ప్రైవసీ ఏంట్రా? నిద్రపోయేవాడు డెడ్ బాడీ రెండు ఒకటే. ఫుల్ ప్రైవసీ. పడుకో. గుడ్ నైట్. మావయ్య మావయ్య, ఈ సౌండ్ ఏంటి? సారీ, సౌండ్ ప్రూఫ్ పెట్టడం మర్చిపోయా. ఆ, ఆ చిన్నది ఫోన్ పగలగొట్టడంతో చాలా ఇబ్బంది అయింది. అక్క, యూ డోంట్ వర్రీ. నందుగాడు ప్రేమించే అమ్మాయి ఎవరనేది నీకు 12 గంటల్లోగా చెబుతా. రేపు పొద్దున లేచిన క్షణం నుంచి వాణ్ణి టైట్గా ఫాలో చేస్తా. గ్యారెంటీగా రేపటికి ఆ పిల్లెవరో తెలిసిపోతుంది. బల్ల గుద్ది మరీ చెప్తున్నా. ఒకటోసారి, రెండోసారి,
మూడోసారి. అమ్మ నా దొంగ మావయ్యో నువ్వొచ్చింది ఎందుకా? నీ సంగతి నేను చెప్తాగా. నీకు నిద్రలో మాట్లాడే అలవాటు నాకు ప్లస్ నీకు మైనస్. కడుపులో ఏమేమున్నాయో మొత్తం కక్కుతావుగా, అది చాలు నాకు. ఇంకా మా అక్కోళ్ళు వచ్చినట్లేరే. వరుదిని, ఒకసారి పెద్దమ్మ ఫోన్ చేయి. హలో, పెద్దమ్మా ఎక్కడున్నారు? అలాగా, మేమిప్పుడే వచ్చాం. సరే రండి. ఏడున్నారంటనే? ఇంకో 10 నిమిషాల్లో వచ్చేస్తారంటమ్మా. అమ్మా ఒకసారి గౌతమ్ కూడా ఫోన్ చేయమ్మా. ఫోన్ తీయట్లేదు నాన్న, డ్రైవింగ్ లో ఉన్నారేమో. గౌతమ్ రాగానే తనే ఫోన్ చేస్తాడులే. ఇదిగో వరు, ఇక నుండి గౌతమ్ని అట్ట పేరు పెట్టి పిలవ మాకు. అక్క మగుడిని అట్ట పేరు పెట్టి పిలవకూడదే. బావగారు అని మర్యాదగా పిలువు. గౌతమ్ నాకు ఫ్రెండే కదమ్మా. ముందు పుట్టిన మీరు పద్ధతిగా ఉంటేనే మీ వెనక పుట్టిన వీళ్ళు పద్ధతిగా ఉండేది. అది తెలుసుకో. సరే వాళ్ళు వచ్చే వరకు ఓసారి షాప్ అంతా తిరిగి చూసి నచ్చి నువ్వు పక్కన పెట్టి చూద్దాం. పదండి అమ్మా. కారు ఆటో పోటీ, నెగ్గిన ఆటో. అయ్య బాబోయ్, మనం కూడా ఆటో కొనుక్కుంటే బెటరు. పావును గరిచిన కప్ప. ఏంటి విచిత్రం? అమ్మో. రా బావా రా. చూడకుండా ఎలా చెప్పావురా? నీకన్నా ముందు నీ పౌడర్ వాసన వచ్చిందిలే. రాసేసుకున్నావా? రేయ్ ఆ, నాకు డౌట్ బావా. తగలాడు. ఉతికిన బట్టలు తొడుక్కొని డైరెక్ట్ గా ఇస్త్రీ టేబుల్ మీద పడుకుంటావా ఏంటో? మనిషివి కూడా గంజి పెట్టినట్టు స్టిఫ్ గా ఉంటావు. ఏడ్చేవలే, ఆ పేపర్ ఇవ్వు. గట్టిగా చదువు, నేను కూడా వింటాను. వార్తలు చదువుతుంది మా ప్రసాద్ బావా. బై డాడ్. వెళ్ళిరారా. ఒరే నందు, ఆగరా, నేను వస్తాను. ఎక్కడికి? ఇంట్లో ఉండి ఏం చేస్తానురా, బోరు కొడుతుంది. నువ్వెక్కడికి వెళ్తావో నేను అక్కడికే వస్తాను. నేను షాపింగ్కి వెళ్తున్నాను. అయితే మరీ మంచిది. నేను బట్టలు కొనాలి. పాదుతో పాటు ఆఫీస్కి వెళ్ళి అక్కడ కొంచెం పని చూసుకుని ఆ తర్వాత పాదు నేను వెళ్తాం. అక్కడ లేట్ అవుతుంది. పర్లేదురా, వెయిట్ చేస్తాను. ఆఫీస్లో పని ఉంటుంది. నువ్వు అక్కడికొచ్చి ఏదైనా కామెడీ చేస్తే పార్దుకి చిరాకు. షాపింగ్కి వెళ్ళేటప్పుడు ఫోన్ చేస్తాను, అప్పుడు వచ్చేయి. అలాగే. సర్లే, నీ బండికి ఇవ్వు. నువ్వు ఎలాగో పార్దు కారులోనే కదా వెళ్తున్నావు. అమ్మా వెళ్ళొస్తాను. రారా వెళ్దాం. అక్క, సాయంకాలంలోగా విషయం తెలుసుకొస్తాను. చేతికి కొంచెం తైలం రాయకూడదు. ముందు విషయం తెలుసుకునిరా, ఆ తర్వాత ఇస్తాను. నువ్వు ఎంగిలి చేత్తో కాకిని కూడా విదిలించవే.